ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూన్ 19వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామని మీలో చాలామంది స్పందన తెలియచేస్తున్నారు. మిమ్మల్ని బట్టే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, మనం ఈ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకే డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. ఈ దమ్మపేట మండలంలో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి. 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 21 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 21 గ్రామాలలో ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉద్యమం ఈ మండలంలో కలుగునట్లుగా మీరు సహాయము దయచేయండి. కృపగలిగిన తండ్రి, ఈ దమ్మపేట మండలాన్ని మీకు సమర్పిస్తూ మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 17, 18, 19 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును యోదియా దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సిదోన పట్టణముల సముద్ర తీరం నుండిచిన బహుజన సమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలులుగా ఏర్పరిచిన తర్వాత మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకున్నటకు యోదియా దేశము నుండి, యెరూషలేము నుండి,
తూరు సిదోనుల పట్టణముల సముద్ర తీరం నుండి వచ్చిన జనసమూహమును అపవిత్రాత్మ చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత పొందారని వాక్యం సెలవిస్తుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన బోధ వినాలని, రెండవది తమ రోగములను వారు కుదుర్చుకోవాలని యోధా దేశం నుండి, యెరూషలేము నుండి, తూరు సిదోన పట్టణముల సముద్ర తీరం నుండి వచ్చిన సమూహము విశేషమైన జనసమూహముగా బైబిల్ బోధిస్తూ ఉంది. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత నొందారు. ప్రభు దగ్గర స్వస్థత ఉందండి. ఆయన బోధలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన స్పర్శలో స్వస్థత ఉంది. అందుకే ప్రజలు ఆయన బోధ వినటానికి, ఆయన చేత స్వస్థత నొందటానికి అనేక ప్రాంతాల నుండి ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చారని బైబిల్ తెలియచేస్తూ ఉంది. అపవిత్రాత్మలు పట్టిన వారు అనేక మంది విడుదల పొందినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరింది గనుక అందరినీ ఏమవుతుంది? స్వస్థపరచుచుండెను గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేస్తున్నారు. ఆయనలో ప్రభావం ఉంది. ఆ రోజు తాకిన వారిలోనే ఆ ప్రభావం కనబడితే ఆయనను సేవిస్తున్నాం, ఆయనను వెంబడిస్తున్నాం. ప్రతి పునరుత్థానము ఆయన శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. మనకెంత స్వస్థత కలగాలి. బైబిల్ బోధిస్తుంది ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత కలుగుతుందని. ప్రియ స్నేహితులారా, జనసమూహమంతా ఆయనను ముట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర నుండి స్వస్థత పొందుదామా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర నుండి విడుదల పొందుదామా? అమ్మా, మీరు ఎక్కడి నుండి కార్యక్రమం వీక్షిస్తున్నారు? ప్రభు మీకు గొప్ప స్వస్థత, ప్రభు మీకు గొప్ప నెమ్మది, ప్రభు మీకు గొప్ప విడుదల యేసుక్రీస్తు నామములో కలుగు చేయునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ కీర్తిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రభువా, మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ప్రజలందరికీ స్వస్థత కలుగుతుంది. అటువంటి స్వస్థత మీరు మాకు కలిగించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.